నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. ఇప్పుడు భారతదేశానికి అమెరికాకి మధ్య ట్రేడ్ డీల్ కుదిరింది. ట్రంపే స్వయంగా డిక్లేర్ చేశారు. అయితే ఈ ట్రంప్ డిక్లేర్ చేసిన అంశాలు ఏంటంటే, ఈ ట్రేడ్ డీల్లో భారతదేశం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేసుకుని అమెరికా వెనిజులా నుంచి ఆయిల్ కొనుగోలు చేసుకుంటుంది అన్నారు. అయితే ఈ విషయంపై మోదీ గారు కానివ్వండి, మన ఇండియన్ మినిస్ట్రీస్ ఎవరు కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ మోదీ గారిని విమర్శలు చేస్తుంది. ఇప్పటికిప్పుడు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు ఆపేస్తే మనం అమెరికా దగ్గర నుంచి కొనుగోలు చేసే ఆయిల్ని దాదాపుగా దేశానికి సంవత్సరానికి 70,000 కోట్లకు పైగా ఆర్థిక భారం పడుతుంది, దేశాన్ని తాకట్టు పెట్టారు మోదీ గారు అని చెప్పేసి విమర్శలు చేస్తుంది. ఇక్కడ ఈ ఆయిల్ కొనుగోలు విషయంలో మన మోదీ గారు కానివ్వండి, మన ఇండియన్ మినిస్ట్రీస్ అసలు కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. మనం ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నామా లేదంటే కంటిన్యూ అవుతామా అనేది కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు మన ఇండియన్ మినిస్ట్రీస్. ఈ విషయంపై అసలు ఏ ఇన్ఫర్మేషన్ క్లారిటీ లేకుండా కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద, అదే మోదీ గారి మీద విమర్శలు చేస్తుంది. ఇక్కడ రెండో ఎక్స్పెక్ట్ ఏంటంటే, ఇక్కడ అమెరికా మన భారతదేశం మీద దాదాపుగా 50% టారిఫ్ నుంచి 18% వరకు టారిఫ్ని తగ్గించారు. దీనివల్ల మన భారతదేశానికి ఆర్థిక భారం కాదు, ఆర్థికంగా అభివృద్ధి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మన రూపాయి బలపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రొడక్షన్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ముఖ్యంగా లెదర్ ఇండస్ట్రీస్లో, టెక్స్టైల్స్లో, రబ్బర్, మరి పర్ల్స్, ఫార్మా, మరి ఐటీ, ఈ అన్ని రంగాలలో ఎక్స్పోర్ట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. మన భారతదేశం ఆర్థికంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. మన రూపాయి బలపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ యువతకి ఉద్యోగం, ఉపాధి లభించే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ టారిఫ్లు తగ్గించడం వల్ల ఒకవేళ మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం ఆపేస్తే ఎంత నష్టపోతామో అంతకు 4-5 ఇంతలు ఎక్కువ లాభపడతాము ఈ టారిఫ్లు తగ్గించడం వల్ల. ఎటు చూసినా కానీ ఈ ట్రేడ్ డీల్ గుండా మన భారతదేశానికి లాభమే. ఏమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.